ఓకే, సో రెడీ అండి మీరు? రెడీ. మీరేం చేస్తారు వంట? బీట్రూట్ వెల్లుల్లి కారం. ఓకే ఓకే అండి, మరి బీట్రూట్ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, సారపరకులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా మాధవి గారు? చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసి, ఓకే, ఆయిల్ కొద్దిగా వేడయ్యే వరకు కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, బీట్రూట్ ఇందులో వేసేసి, బీట్రూట్ తురుమండి. ముక్కలుగా చేసి వేసుకుంటే ఏమవుతుంది? ఇలా వేస్తే ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చారనుకో తొందరగా వేగిపోతుంది. వాళ్ళని అవునండి, మామూలుగా అయితే ముక్కలు చేసుకోవచ్చు, కాకపోతే తొందరగా కావాలనుకుంటే ఇలా తొందరగా వేపుడు చేసుకోవచ్చు. సో మీ ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు మీరు ఈ రెసిపీ కనుక్కున్నారా ఏమిటి? అవునండి, తొందరగా కావాలంటే ఇది ఇలా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఇది పచ్చివాసన వరకు. ఇప్పుడు వెల్లుల్లి కారం అన్నారు కదా, దానికి ఏమైనా రెడీ చేసుకోవాలా మనం? అవునండి, నేను కాకపోతే ఇంటి దగ్గరే రెడీ చేసుకొని తెచ్చాను. ఏం చేయాలి? సో ఏమేమి వేశారు ఇందులో? ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి. ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి కలిపేసి ఇలా కారం చేసుకోవాలా? ఓకే, ఇప్పుడు ఇది వేసేయచ్చా? సో ఇవేమన్నా వేయించాలా అంటే ఎండుమిర్చి గానీ అవి వెల్లుల్లి గానీ? ఏం అక్కర్లేదు, అన్ని మామూలుగా అలాగే డైరెక్ట్ పేస్ట్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఉప్పు కూడా అందులో వేసిందే సరిపోతుందా? సెపరేట్ గా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, వేస్తారా? ఇదంతా బాగా వేగిపోయింది. జీడిపప్పు కొద్దిగా, సారపలుకులు కొద్దిగా. ఇవన్నీ ఎందుకు ఇందులో? టేస్ట్ బాగుంటదండి. అవునా? అంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది కదా మనకి ఎలాగో, కాకపోతే ఈ స్నాక్స్ కు చపాతీకి దాంట్లో మధ్య మధ్య తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొద్దిగా నువ్వుల పొడి, కొద్దిసేపు మగ్గనివ్వండి. ఓకే, సో మీరు అన్నట్టుగా ఇది మామూలుగా బీట్రూట్ ముక్కలు అయితే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ కాకపోతే ఇది ఇలా తురిమి వేశారు కదా, తొందరగా చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోయింది. అవునండి, నైస్. సో ఇది చపాతీలో కాంబినేషన్ బాగుంటుందా? అవునండి, చపాతీలో, మామూలుగా దోశలో కూడా తినొచ్చు, అలాంటి వాటిల్లో కూడా బాగానే ఉంటుందా? ఓకే, మీరు ఏం చేస్తుంటారు మాధవి గారు? హౌస్ వైఫ్. మీ వారు? షాప్ ఉంది. పేరేంటి మీ వారి పేరు? ప్రభుచరణ్. ఓ, ఎందుకని సిగ్గుపడుతున్నారు? సరిపోతుందా ఇది? ఇలాగా సరిపోతుందండి, కట్టేసి. నైస్, బాగుంది, కలర్ఫుల్ గా. అంటే జీడిపప్పులు అన్ని వేసేటప్పటికి మనకు మామూలుగా బీట్రూట్ కూడా ఎక్కువ డామినెంట్ గా కనిపించట్లేదు, రెడ్ గా కనపడకుండా ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. దానికి తీద్దామా? బౌల్ ఉందా? ఓకేనా? ఓకే అండి, రెడీ అండి. ఓకే, సో బీట్రూట్ వెల్లుల్లి కారం. ఓకే అండి, మరి వేడివేడిగా బీట్రూట్ వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. నువ్వుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, బీట్రూట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం, జీడిపప్పు, సారపలుకులు, నువ్వుల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బీట్రూట్ వెల్లుల్లి కారం రెడీ.